ఓపెన్ ఏఐ ఎక్స్ ఎంప్లాయ్ భారతీయ అమెరికన్ సుచిర్ బాలాజీ, అతని ఏజ్ 26 ఇయర్స్ సార్. ఆయన అనుమానాస్పద స్థితిలో మరణించారు. సో వాళ్ళ మదర్ పూర్ణిమ రామారావు అడుగుతూ ఉన్నారు, డిమాండ్ చేస్తూ ఉన్నారు FBI విచారణ జరగాలి అని చెప్పి. దానికి ఎలన్ మస్క్ కూడా సపోర్ట్ చేస్తూ ట్వీట్ చేశారు సార్. సో ఏంటి సార్ ఈ మరణం వెనుక ఉన్న మిస్టరీ ఏంటి, ఏం జరిగింది? సుచిర్ బాలాజీ స్టోరీ మనకు అర్థం కావాలి. ఆయన 1998లో పుట్టాడు శాన్ ఫ్రాన్సిస్కోలో. 26 ఇయర్స్, కానీ హైలీ టాలెంటెడ్ బిడ్డ. మీకు ఎట్ ది ఏజ్ ఆఫ్ 11 కోడింగ్ చేసేవాడు. ఎట్ ది ఏజ్ ఆఫ్ 11, ఎట్ ది ఏజ్ ఆఫ్ 13 కంప్యూటర్ బిల్డ్ చేసుకున్నాడు. ఎట్ ది ఏజ్ ఆఫ్ 17 ఈజ్ ఎంప్లాయిడ్ ఇన్ కోరా ఐ థింక్. సో అలా హైలీ టాలెంటెడ్ 2018లోనే, అంటే ఎట్ ది ఏజ్ ఆఫ్ 20 ఇయర్స్ ఆయన ఓపెన్ ఏఐ లాంటి జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్లో జాబ్ చేసుకున్నాడు 20 ఏళ్ళ వయసులో. అంతకుముందు యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా బర్క్లీలో చదివాడు. అక్కడ కూడా చాలా హైలీ టాలెంటెడ్ చూపెట్టి అల్గరిథమ్స్ రూపొందించాడు. సో ఇది చైల్డ్ ప్రాడిజీ అంటారు చూడండి. సో ఇది మీకు సుచిర్ బాలాజీ హిస్టరీ. వెరీ వెరీ టాలెంటెడ్ బిడ్డ. సో అల్గరిథమ్స్ యూనివర్సిటీలో చదువుకున్న రోజుల్లో కంప్యూటర్ ఓపెన్ చేయాలని మనుషులను చూస్తుంటాం మనం. అలాంటిది యూనివర్సిటీలో అల్గరిథమ్సే రూపొందించాడు. సో ఇతను 2018లో ఓపెన్ ఏఐ ఎస్టాబ్లిష్ అయినప్పుడు అది జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో పనిచేయడానికి మొదలైనప్పుడు ఇట్ వాజ్ ఎ నాన్ ప్రాఫిట్ ఎంటర్ప్రైజ్ ఇది ఓపెన్ ఏఐ. సో నాన్ ప్రాఫిట్ ఎంటర్ప్రైజ్లో చేరాడు. బాలాజీ ఏంటంటే నాట్ జస్ట్ హైలీ టెక్నికల్లీ టాలెంటెడ్ బట్ హైలీ ఐడియలిస్టిక్ వాల్యూస్ ఉన్నవాడు. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మానవ సమాజానికి ఉపయోగపడాలి, నాట్ ఫర్ ప్రాఫిట్, ఇట్ ఇస్ ఫర్ పీపుల్. సో నాట్ ఫర్ పీపుల్ ఓవర్ ప్రాఫిట్, ఇది హ్యుమానిటీకి ఉపయోగపడాలి అనే ఒక గొప్ప లక్ష్యంతో ఉన్న బిడ్డ. సహజంగానే ఓపెన్ ఏఐ నాన్ ప్రాఫిట్ కంపెనీ కనుక అక్కడ చేరి 4 ఇయర్స్ పనిచేశాడు. 2022లో ఓపెన్ ఏఐ స్వభావం పూర్తిగా మారిపోయింది. చాట్ జీపీటీ లాంచ్తో మొత్తం మారిపోయింది. చాట్ జీపీటీ వరల్డ్లో ఒక రెవల్యూషన్ అయింది. ఆ వరల్డ్లో ఎప్పుడైతే చాట్ జీపీటీ రెవల్యూషన్ అయిందో ఇక ఓపెన్ ఏఐ కాస్త నాన్ ప్రాఫిట్ నుంచి ప్రాఫిట్ వెంచర్గా మారిపోయింది. సో ఈ ట్రాన్స్ఫర్మేషన్ బాలాజీ డైజెస్ట్ చేసుకోలేకపోయాడు. సో ఆయన 2024 ఆగస్టులో అనుకుంటారు ఈ లెఫ్ట్ ఓపెన్ ఏఐని వదిలేశాడు. ఆయన ఈజ్ స్టార్టెడ్ ఈజ్ ఓన్ ఒక మెడికల్ కేర్ ఏఐని నాన్ ప్రాఫిట్ వెంచర్ మొదలుపెట్టాడు. అంటే వైద్య సేవలు అందించేటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్ రూపొందించాలి వైద్య రంగానికి ఉపయోగపడేదని అనే మెడికల్ కేర్ ఏఐని మీద వర్క్ చేస్తున్నాడు. ఇలాంటి వ్యక్తి 2024 అక్టోబర్ అనుకుంటాను న్యూయార్క్ టైమ్స్కి ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ ఇంటర్వ్యూలో ఓపెన్ ఏఐ అనుసరిస్తున్న ప్రాక్టీసెస్ పైన చాలా తీవ్రంగా ప్రశ్నించాడు. అందుకే దీన్ని విజిల్ బ్లోయర్ అంటారు. అంటే ఒక కంపెనీలో పనిచేస్తూ ఆ కంపెనీలో తప్పులు జరుగుతున్నప్పుడు బయటి ప్రపంచానికి తెలియకుండా ఆ కంపెనీ తప్పుడు విధానాలు, తప్పుడు పద్ధతులు అనుసరిస్తున్నప్పుడు దాన్ని బయట ప్రపంచానికి ఒక ప్రజాహితం కొరకు, అంటే ప్రైవేట్ ప్రాఫిట్ కొరకు ఆ తప్పులు జరుగుతుంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ కొరకు దాన్ని బయట పెట్టడాన్ని విజిల్ బ్లోయర్ అంటారు. సో ఇతను ఎప్పుడైతే న్యూయార్క్ టైమ్స్కి ఒక ఇంటర్వ్యూ ఇస్తూ సుచిర్ బాలాజీ 2024 అక్టోబర్లో, గమనించండి 26 ఏళ్ళ పిల్లవాడు. సో ఇంటర్వ్యూ ఇస్తూ ఓపెన్ ఏఐ కాపీరైట్ ప్రాక్టీసెస్ను ఎలా ఉల్లంఘిస్తోంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ ప్రాక్టీసెస్, చాట్ జీపీటీ అనుసరిస్తున్న ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ ప్రాక్టీసెస్ పైన సీరియస్ ఎథికల్ క్వశ్చన్ రైజ్ చేశాడు. సో ఈ ప్రాఫిట్ ఓరియంటెడ్గా మారి ఓపెన్ ఏఐ ఏ రకంగా అనెథికల్గా చేస్తోంది అనేది ఆయన ఆర్గ్యుమెంట్. వీ డోంట్ నో అది రైట్ ఆర్ రాంగ్, నాకు కూడా తెలియదు. అప్పుడు ఈ ప్రశ్న అక్టోబర్లో న్యూయార్క్ టైమ్స్ ఇంటర్వ్యూలో ఇచ్చాడు. ఆ తర్వాత ఓపెన్ ఏఐ పని చేసుకుంటూ వచ్చింది. సుచిర్ బాలాజీ తన పని తాను చేసుకుంటూ వచ్చాడు. నవంబర్లో అప్పుడు సమస్య ఏమొచ్చిందంటే ఈ సుచిర్ బాలాజీ అకస్మాత్తుగా ఆయన అపార్ట్మెంట్లో, శాన్ ఫ్రాన్సిస్కోలో అపార్ట్మెంట్లో శవమై తేలాడు. సో పోలీసులు డెత్ సూసైడ్గా రిజిస్టర్ చేశారు.
కానీ పేరెంట్స్ మాత్రం ఈ సూసైడ్ కాదు అని వాళ్ళు సెకండ్ అటాప్సీకి వెళ్ళారు, ప్రైవేట్ అటాప్సీకి. సో వెళ్ళి గాయాలు ఉన్నాయి క్లియర్గా, ఆ అపార్ట్మెంట్ మొత్తం చిందరవందరగా పడింది. సో ఆయన రక్తపు మరకలు ఉన్నాయి. సో ఆయన రెసిస్ట్ చేశాడు అంటే ఇది సూసైడ్ కాదు అని పేరెంట్స్ అనుమానం. వాళ్ళు అందుకే ఇది శాన్ ఫ్రాన్సిస్కో పోలీసు డబ్బులకు తిని మన దగ్గర ఎలాగైతే ఈ విమర్శలు ఉంటాయో, సో అవినీతికి పాల్పడి ఈ కేసును ఇది కోల్డ్ బ్లడెడ్ మర్డర్, ఈ మర్డర్ను కాస్త సూసైడ్గా దీన్ని ప్రొజెక్ట్ చేస్తున్నారు అంటూ వాళ్ళు వాదించారు. వాళ్ళు ఇప్పుడు మీరు అన్నట్లు సుచిర్ బాలాజీ మదర్ ఓపెన్గానే స్పందించారు. దీనిపైన FBI ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ FBIతో విచారణ జరిపించాలి అని డిమాండ్ చేశారు. సో ఇక్కడ ఇలాన్ మస్క్ ఎంటర్ కావడంతో ఇది కొత్త డైమెన్షన్ తీసుకుంది. ఇలాన్ మస్క్ కూడా FBI ఇన్వెస్టిగేషన్ జరపాలి, ఈ డజంట్ లుక్ లైక్ ఎ సూసైడ్, ఇది ఆత్మహత్యలాగా కనిపించడం లేదు అన్నాడు. సో ఇవాళ ఇలాన్ మస్క్ అంటే నార్మల్ పర్సన్ కాదు, ఇలాన్ మస్క్ అంటే ట్రంప్ అన్నట్టే లెక్క. దాంతో ఇప్పుడు FBI విచారణ జరపవచ్చు అని. ఇలాన్ మస్క్ ఏంటంటే OpenAIతో పంచాయతీ కూడా ఉంది. ఈ 2018లో ఇది OpenAI స్టార్ట్ అయినప్పుడు సామ్ ఆల్ట్మ్యాన్ ఈ OpenAI ఫౌండర్తో మీకు ఇలాన్ మస్క్ కూడా కలిసి దీన్ని ప్రారంభించాడు. కానీ మధ్యలో వాళ్ళకు విభేదాలు వచ్చి ఇలాన్ మస్క్ వెళ్ళిపోయాడు. ఇలాన్ మస్క్ ఈవెన్ OpenAI మీద కోర్టులో కేసు కూడా వేశాడు. సామ్ ఆల్ట్మ్యాన్ పైన కూడా అనేక రకాల విమర్శలు కూడా ఉన్నాయి. సో ఇప్పుడు ఈ సుచిర్ బాలాజీ అనేది ఆత్మహత్య కాదని తల్లిదండ్రుల వాదన. వారు సెకండ్ అటాప్సీని కోట్ చేస్తున్నారు, అపార్ట్మెంట్లో వారు చూసిన అంశాలు కోట్ చేస్తున్నారు. లేదు ఇది కోల్డ్ బ్లడెడ్ మర్డర్ అయితే ఎవరు ఈ మర్డర్కి పాల్పడ్డాడు, ఎవరు పాల్పడ్డారన్న దానికి ఈవెన్ సుచిర్ బాలాజీ మదర్ కూడా OpenAI పేరు పెట్టి OpenAI వాళ్ళ ఓనరే జరిపించాడని ఏమీ కామెంట్ చేయలేదు. కానీ షీ డిమాండ్స్ ఇన్వెస్టిగేషన్. ఎందుకంటే సాధారణంగా వేల కోట్ల వందల కోట్ల డాలర్ల వ్యాపారం ఉన్న సంస్థల్లో విజిల్ బ్లోయర్ బయటికి వచ్చి ఆ కంపెనీలో జరుగుతున్న తప్పులు బయట పెట్టడం అంటే చాలా సాహసం, మామూలు విషయం కాదు. ఎందుకంటే కోర్టు కేసులు ఎదుర్కోవచ్చు, అతన్ని ద్రోహిగా చిత్రీకరించవచ్చు, వేరే కంపెనీలు ఉద్యోగాలు ఇవ్వవు, నువ్వు ఆ కంపెనీలో పనిచేస్తూ ఆ కంపెనీ పైకి ఇంత డ్యామేజ్ చేస్తావు కనుక నీకు ఉద్యోగం ఇవ్వము అనొచ్చు. ఇప్పుడు OpenAI నుంచి న్యూయార్క్ టైమ్స్లో బహిరంగంగా ఇంటర్వ్యూ ఇచ్చాక సుచిర్ బాలాజీకి రిస్క్ ఉంటుంది, వేరే కంపెనీ వాడు ఉద్యోగం ఇవ్వడానికి కూడా రిస్క్ ఉంటుంది. ఎందుకంటే ఆ కంపెనీలో ఏమైనా తప్పులు నేను బయట పెడతానన్న భయం ఉంటుంది. సో ఇలా లీగల్గా ఫైనాన్షియల్గా కూడా మీకు డిఫమేషన్ కేసులు వేయచ్చు. వీటన్నిటిని ఎదిరించి సుచిర్ బాలాజీ బయటికి వచ్చి OpenAI పైన మాట్లాడాడు. సో అందువల్ల సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ చూస్తే 2018లో సుచిర్ బాలాజీ OpenAIలో చేరాడు. అప్పుడు OpenAI నాన్ ప్రాఫిట్ వెంచర్, బాలాజీ కూడా AI హ్యుమానిటీకి ఉపయోగపడాలనే యాంగిల్తో పనిచేశాడు. 2022లో ChatGPT రావడము, 2024 ఆగస్టులో OpenAIకి రాజీనామా చేయడము, 2024 అక్టోబర్లో న్యూయార్క్ టైమ్స్కి ఇంటర్వ్యూ ఇవ్వడము, OpenAI ప్రాక్టీసెస్ను క్వశ్చనబుల్ ప్రాక్టీసెస్ బయట పెట్టడము, ఆ తర్వాత ఆయన సొంతగా కంపెనీ పెట్టుకోవడము, ఈలోగా ఆయన ఒక అనుమానాస్పద పరిస్థితిలో మరణించడం. దీనికి ఎవరు బాధ్యులు? ఇప్పటికిప్పుడు OpenAI మర్డర్ చేయించింది అని నేనేమి అక్యూజ్ చేయలేను ఇక్కడ కూర్చొని. కానీ డెఫినెట్లీ సంథింగ్ సీరియస్లీ రాంగ్ అనే అనుమానాలు వస్తున్నాయి కనుక కార్పొరేట్ కాంపిటీషన్లో క్రైమ్ కూడా జరిగే ప్రమాదాన్ని కొట్టిపారేయలేం కనుక వేల కోట్ల రూపాయల వ్యాపార లావాదేవీలు ఉన్నప్పుడు మామూలుగా ఉండదు కదా కాంపిటీషన్. సో అందువల్ల ఇట్ డిజర్వ్స్ ఇన్వెస్టిగేషన్, అంతవరకు మాత్రం ఖచ్చితంగా చెప్పగలం. ఇది సుచిర్ బాలాజీ స్టోరీ. సుచిర్ బాలాజీ స్టోరీకి లాజికల్ ఎండ్ కావాలి, ఆయనకు జస్టిస్ కావాలి. అది సూసైడా మర్డర్ అయితే ఎవరు చేశారు, ఎందుకు చేశారు, వాళ్ళ మోటివ్స్ ఏంటివి అనేది మాత్రం ఖచ్చితంగా విచారణ జరగాలి.